సో వాటిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుందంటారు? అసలు ఇది ఫెయిల్యూర్ అని అనడం మానేయాలి. హ్మ్. 10వ తరగతి తప్పాడు అనుకోండి, అబ్బాయో అమ్మాయో, హ్మ్. అతను బాధపడుతూ ఉంటే తండ్రి తల్లి నోట రావాల్సింది, తప్పకపోతే మరిన్ని మంచి మార్కులు ఎలా వస్తాయరా అంటే ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఇట్స్ ఏ స్టెప్. మీకు మనకు మామూలుగా ఒక మాట ఉంటుంది, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీలు ఉన్నారో మేస్త్రీలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి మనిషి విజయం వెనకాల ఒక వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. అపజయం. ఆ వైఫల్యం స్త్రీయో పురుషుడు ఎవరు చెప్పలేరు. హ్మ్. ఒక వైఫల్యం. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనకాల వైఫల్యాలు ఉంటాయి. ఇవాళ నన్ను మీరు ఏదో నేను శిఖరస్థానానికి వెళ్ళడానికి ముందు వైఫల్యాలు కూడా చాలా పట్టు నేనే చెప్పుకున్నాను. కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేసాను, చెప్పుకోలేదు ఏంటి. హ్మ్. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, చెప్పుకోలేదు ఏమిటి. అది వైఫల్యం కదా. కానీ ఆ తప్పడం అనేది రెండోసారి ప్రథమ శ్రేణి మార్కులతో వెళ్ళడానికి కారణమైంది. మరి అది ఇప్పుడు వైఫల్యమా సాఫల్యమా? హ్మ్. అక్కడి నుంచి నా చదువు అంతా ఇంచుమించు ప్రథమ శ్రేణిలో వెళ్ళిపోయింది. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. ఇగో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది ఎంఫిల్లో. హ్మ్. ఆయన ఓకే. చేతులతో ఇచ్చాడు మహానుభావుడు 89లో. అదే గురువు. తెలుగు విశ్వవిద్యాలయంలో హ్మ్. మొత్తం 30 మంది ఎంతమంది ఉంటే అందులో మొదటి స్థానం వచ్చింది. మరి ఇంతకుముందు వైఫల్యాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే వైఫల్యాలు సాఫల్యాలకి మెట్లు అనుకోగలిగితే అసలు ఫెయిల్యూర్ అనే మాట మానేయాలి. ఎందుకంటే ఇదేదో సాధించాలి అనుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యా ఉంటున్నావు. సాధించే లక్ష్యంతో ఎప్పుడూ సాధన అవ్వదండి. లక్ష్యం ఒక మజిలి. హ్మ్. ఒక మజిలి. మనిషి ఆనందాన్ని ఆ లక్ష్యం సాధించడంలో పొందకూడదు, లక్ష్యం కోసం చేసే సాధనలో పొందాలి. సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడూనూ నా కచేరీ ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు వినాలని నా కోరిక. నరేంద్ర మోడీ గారు వింటాడు, తర్వాత ఏం చేస్తావు? అప్పుడేమంటావు? యమధర్మరాజు వినాలంటావు. ఇంక ఫైనల్గా వినవలసినోడు వాడే. ఇది ఎందుకు? నరేంద్ర మోడీ వినడం నరేంద్ర మోడీ భాగ్యం అవుతుంది, నీకెందుకు?